వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెసర్లంక ఆవులవారిపల్లె గాజులంక గ్రామాల్లో మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారం భారీ జనసందోహం మధ్య కొల్లూరు మండలం పెసర్లంక ఆవులవారిపాలెం క్రీస్తులంక గ్రామాల్లో ప్రచారము అడుగడుగున జనం నిరాజనలు మహిళా మనులు హారతులతో స్వాగతం పలికిన 4 గ్రామాల ప్రజలు ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ మే 13వ తేదీన జరుగు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు. చిన్నపులివారు గ్రామంలో ఇప్పుడు నేను బీసీ కాలనీలో ఉన్నా. మీరందరూ మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటా వచ్చారు. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చేదానిలో ప్రధానంగా మీ పాత్ర ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మరొకసారి 4వ పర్యాయం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను దీవించండి, గెలిపి 5 ఏళ్లు సేవ చేసే అవకాశాలు నాకు ఇమ్మని చెప్పి నేను అడుగుతున్నా. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓసా రాజేష్ గారు, వారి పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వివిధ శ్రేణుల్లో స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఎండల్లో ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. మీరందరూ కార్యకర్తలు అందరూ కూడా 13వ తేదీ వరకు ఇంకా 9 రోజులు ఉంది. దీక్షతో పనిచేయాలి. హయాంలో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, రాష్ట్రం అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్లారు, బీసీ కాలనీలు ఏ విధంగా మనం డెవలప్ చేసుకున్నాం అనేది, ఏ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమం జరిగినా చిన్నపులివారు గ్రామం కావచ్చు, వేమూరు నియోజకవర్గం కావచ్చు, ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనేది నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోడ్డు వర్షం పడితే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ రోడ్ల నిర్మాణం అన్ని చేసింది మనమే, అవునా కదా? పల్లెల్లో కానీ, బీసీ కాలనీలో కానీ, ఊళ్ళో కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. ఈ 5 ఏళ్లలో మొత్తం అభివృద్ధి పడకేసింది. మళ్ళా అభివృద్ధి శరవేగంగా ముందుకు పోవాలంటే కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి డిక్లరేషన్ ఇవాళ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. దాని ప్రకారం బలహీన వర్గాలకి 50 ఏళ్లకే పెన్షన్ రాబోతా ఉంది. అర్థమైందా? 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ రాబోతా ఉంది. అదేవిధంగా 30,000 కోట్లు సప్లాన్ నిధులు బలహీన వర్గాలకే కేటాయించి 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది బీసీలే వెన్నెముక తెలుగుదేశం పార్టీకి. కాబట్టి మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అభివృద్ధి తర్వాత ఎవరు అభివృద్ధి గురించి ఆలోచిస్తుంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ మీరందరూ కూడా అదే విధంగా అండగా నిలబడండి. మరొకసారి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను, ఎంపీగా పోటీ చేస్తున్న తెల్లెడి కృష్ణప్రసాద్ గారిని ఇద్దరిని 2 ఓట్లు కూడా సైకిల్ మీద ఓట్లు వేసి గెలిపించండి. మీకోసం ప్రత్యేక రక్షణ చట్టాలు కూడా తేబోతా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఐక్య కూటమి అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తూ
మీరు మొక్కవోని దీక్షతో ఈ గ్రామంలో నాకు అందించే బ్రహ్మాండమైన మెజార్టీలో మీ వంతు పాత్ర ముందుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.